హాయ్ గైస్, నా పేరు కుమార్ వెంకట్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గైస్, ఈరోజు మనం అమెజాన్ నుంచి ఒక జాబ్ ఆపర్చునిటీ అయితే వచ్చింది, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్. సో దాని గురించి కంప్లీట్గా అయితే ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందాం. సో ఎలా అప్లై చేయాలి ఏంటి అని మళ్ళీ డీటెయిల్డ్గా అయితే మీకు ఈ వీడియోలో అయితే చేసి చూపిస్తాను. సో వీడియో ఎండ్ దాకా అయితే చూడండి. అండ్ దీని యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో ఎవరైతే జాబ్కి అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు డిస్క్రిప్షన్లో లింక్ యూస్ చేసుకుని అయితే అప్లై చేయొచ్చు. సో ఇది కంప్లీట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్. మీకు 15 నుంచి 20,000 పర్ మంత్ అయితే వస్తుంది ఫ్రెషర్స్. సో ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఉంటే ఇంకొంచెం ఎక్కువ అయితే వస్తుంది. అండ్ ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి స్టార్టింగ్ ఇనిషియల్ మీకు తక్కువైన తర్వాత మీకు హైక్ అయితే ఉంటుంది. అమెజాన్ కంపెనీ కాబట్టి సో ఖచ్చితంగా అందరూ అయితే అప్లై చేసుకోండి. సో నేను వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అయితే చేయండి. ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే నేను పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. సో లేట్ చేయకుండా అయితే మనం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో డిస్క్రిప్షన్లో నేను లింక్ ఓపెన్ చేస్తే అయితే మనకైతే ఇలా ఉంటుంది. ఇక్కడ చూసారనుకోండి, అమెజాన్ వర్చువల్ హైర్ ప్రో వాళ్ళు అయితే ఇది కండక్ట్ చేస్తున్నారు. అంటే అమెజాన్ వాళ్ళే, బట్ మనకి స్టార్టింగ్ ఇంటర్వ్యూ హైర్ ప్రో వాళ్ళు అయితే చేస్తారు. సో ఇక్కడ మీరు చూసుకున్నారు అనుకోండి, రోల్ పేరు క్వాలిటీ స్పెషలిస్ట్. సో ఇది హైదరాబాద్ జాబ్. సో ముందు జాబ్ డిస్క్రిప్షన్ ఏంటో అయితే చూద్దాం. సో వన్స్ మీరు డిస్క్రిప్షన్లో క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ మనకి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అయితే ఉంది. సో వీళ్ళు చెప్తుంది ఏంటంటే, ఫాలో స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్స్ SOPs టు పర్ఫామ్ మాన్యువల్ ఆడిట్స్ అండ్ రిజాల్వ్ అవుట్లెట్స్ ఎక్స్పెక్టేషన్స్ అని అయితే చెప్తున్నారు. మనం కొన్ని మాన్యువల్ ఆడిట్స్ అయితే మనం రిజాల్వ్ చేయాలి, అండ్ కొన్ని ప్రాబ్లమ్స్ని అయితే మనం రిజాల్వ్ చేయాల్సి వస్తుంది. అండ్ మనం SOP అంటే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ని అయితే మనం ఫాలో అప్ అవుతూ అయితే ఉండాలి, వాటిని ఫాలో అవుతూ ఉండాలి. ఇంకా నెక్స్ట్ వీళ్ళు చెప్తుంది ఏంటంటే, ఐడెంటిఫై ప్యాటర్న్స్ ఎమర్జింగ్ ఇన్ ది ఆడిట్స్ అండ్ కాంట్రిబ్యూట్ టు ప్రాసెస్ అండ్ ప్రోగ్రామింగ్ అని. మనం ఈ ప్యాటర్న్స్ అనేది కనుక్కోవాల్సి వస్తుంది. దేనికి అది కూడా ఆడిట్స్కి మనం ప్రాసెస్ కాంట్రిబ్యూట్ చేయడానికి లేదా ఒక ప్రోగ్రామ్ ఇంప్రూవ్మెంట్స్కి మనం కొన్ని ప్యాటర్న్స్ అని అయితే కనుక్కోవాల్సి వస్తుంది. సో అది అండ్ ప్రొవైడ్ టైమ్లీ రెస్పాన్స్ టు స్టేక్ హోల్డర్స్ ఆన్ రిలేటెడ్ టాస్క్ యాజ్ పర్ SOP అండ్ SLA. ఈ SOP SLA ఉంది కదా, సో వాటికి సంబంధించిన స్టేక్ హోల్డర్స్ అయితే ఉంటారు కదా, సో వాళ్ళకి టైంకి మనం రెస్పాన్స్ అయితే ఇస్తూ ఉండాలి. సో వాళ్ళు ఏదైనా ప్రాబ్లం ఉంటే టైంలో మనం దాన్ని రెక్టిఫై చేయడం ఇలాంటివి అయితే ఉంటుంది. సో అది దాని అర్థం. ఇంకా నెక్స్ట్ వచ్చి సిస్టమేటికల్లీ ఎస్కలేట్ ప్రాబ్లమ్స్ టు ది రెలవెంట్ ఓనర్స్ టీమ్స్ అకార్డింగ్ టు ప్రీ డిటర్మైన్డ్ ప్రాసెస్. అంటే మనకు ఒక సిస్టమేటిక్గా వర్క్ అయితే ఉంటుంది. సో ఆ వర్క్ ప్రకారంగా సిస్టమేటిక్ ప్రకారంగా మనకి ఈ ఓనర్స్ రిలేటెడ్ ఒక ప్రోడక్ట్ ఒక ఓనర్స్ టీము ఇలా ఉంటుంది కదా, సో వాళ్ళకి తగ్గట్టు మనం ప్రాసెస్ని అయితే చూపించాలి, అండ్ ప్రాబ్లమ్స్ని కూడా మనం రెక్టిఫై అయితే చేయాల్సి వస్తుంది. సో అది. ఇంకా నెక్స్ట్ వచ్చి మెయింటైన్ రికార్డ్స్ ఆఫ్ డే వర్క్ బై ప్రొవైడింగ్ ట్రాకర్స్ ఆర్ వర్క్ ఫ్లో టూల్స్. మనం ఇప్పుడు వర్క్ చేస్తాం కదా, డే టు డే ఈరోజు ఈ పని చేసాం అని చెప్పి మనం ఎవ్రీ డే మనం అయితే మన వర్క్ ఫ్లో అయితే మనం రికార్డ్స్ అయితే మెయింటైన్ చేయాల్సి వస్తుంది. అది దాని పాయింట్. ఇంక ఇది కాక బిజినెస్ మెట్రిక్స్ అయితే ఉంటుంది కదా, గోల్స్ వాటికి. సో అవన్నీ అయితే మనం మీట్ అవ్వాల్సి వస్తుంది. అండ్ అది కూడా దీంట్లో అంటే SLA ప్రొడక్టివిటీ కానీ, మన వర్క్ క్వాలిటీ కానీ, అండ్ బెంచ్ మార్క్స్ యూటిలైజేషన్ కానీ, వీటిల్లో అయితే మన బిజినెస్ టార్గెట్స్ గోల్స్ ఇవన్నీ అయితే ఉంటాయి, అవన్నీ మనమైతే మీట్ అవ్వాల్సి వస్తుంది. ఇంకా నెక్స్ట్ వచ్చి మనకి పర్ఫార్మెన్స్, ఇంకా బిజినెస్ గోల్స్కి సంబంధించిన ఒక పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. సో దాన్ని అయితే మనం మీట్ అవ్వాలి. సో ఇప్పుడు మీరు ఏం వర్క్ చేసినా మీరు ఇండివిజువల్గా అయితే చూసుకోకూడదు. అమెజాన్ కంపెనీకి మీరు వర్క్ చేస్తున్నారు, సో కంపెనీ గోల్స్కి తగ్గట్టు మీరు వర్క్ అయితే ఉండాలి. సో దానికి తగ్గట్టయినా మన పర్ఫార్మెన్స్ అయితే ఉండాలి. సో నా అర్థం అది. అండ్ ఇది కాక మనకి ఎన్విరాన్మెంట్ గ్రోత్ గురించి, అలాగే మనకి ఒక టీమ్ ప్రోగ్రామ్స్ అయితే ఉంటాయి. సో వాళ్ళతో మనం కొలాబరేట్ అయ్యి వర్క్ చేస్తూ అయితే ఉండాలి. సో ఇండివిజువల్గా వర్క్ చేస్తూ ఉండాలి, అలాగే మనకి టీమ్ స్పిరిట్ కూడా అయితే ఉండాలి. ఇంక ఇది కాక మనకి గ్లోబల్ పర్స్పెక్టివ్స్ ఇవన్నీ అయితే ఉంటాయి కదా, సో వేరియస్ జియోగ్రాఫిక్స్ అమెజాన్ అయితే ఒక చోట అయితే ఉండదు కదా, సో వీటిలన్నింటిని మనం అయితే అండర్స్టాండ్ చేసుకుని దానికి తగ్గట్టు అయితే వర్క్ చేసుకోవాల్సి వస్తుంది. ఇది మన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీకి ఈ రోల్కి. ఇంకా నెక్స్ట్ మనం బేసిక్ క్వాలిఫికేషన్ చూసామనుకోండి, వీళ్ళు ఏం చెప్తున్నారంటే బ్యాచిలర్స్ డిగ్రీ ఏ స్ట్రీమ్ అయినా పర్వాలేదు, బ్యాచిలర్స్ మాత్రమే అయితే వీళ్ళు తీసుకుంటారు. దాని అర్థం వాళ్ళు ఓన్లీ బ్యాచిలర్స్ అన్నారు. సో మాస్టర్స్ అని అయితే ఏం చెప్పలేదు. సో మీకు బ్యాచిలర్ డిగ్రీ అయితే అంటే మీరు ఎలిజిబుల్. ఇంకా నెక్స్ట్ వచ్చి
ఎక్సలెంట్ కమ్యూనికేషన్ అండ్ డేటా ప్రజెంటేషన్ స్కిల్స్, గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలంటున్నారు, అది కూడా వర్బల్ అండ్ రిటర్న్. సో మనకి మీరు మాట్లాడేటప్పుడు అలాగే మీరు ఇలా మెయిల్స్ ఇలాంటివి మెసేజెస్ ఇలాంటివి చేస్తారు కదా, సో అప్పుడు రిటర్న్గా కూడా మీ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే చాలా బాగుండాలని అయితే వాళ్ళు చెప్తున్నారు. సో అది మనకి బేసిక్ క్వాలిఫికేషన్. ఇంకా నెక్స్ట్ వచ్చి ఫైనల్గా మనం ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇక్కడ మనకి వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ ఎంఎస్ ఆఫీస్ ప్రోడక్ట్స్ సచ్ యాజ్ వర్డ్ అండ్ ఎక్సెల్. ఇప్పుడు మనకి ఎంఎస్ ఆఫీస్ ఉంది కదా, సో వాటిల్లో మనకి మొత్తం ఎంఎస్ ఆఫీస్ మీద మనకైతే నాలెడ్జ్ అయితే ఉండాలి. మెయిన్గా మనకి వర్డ్, ఎక్సెల్ వీటి మీద మనకైతే నాలెడ్జ్ అయితే ఉండాలి. సో అన్నిట్లోనూ మనకైతే నాలెడ్జ్ ఉండాలి మొత్తం మైక్రోసాఫ్ట్ ఆఫీస్ మీద. ఇంకా డెమాన్స్ట్రేటెడ్ ఎబిలిటీ టు వర్క్ ఇన్ ఏ టీమ్. సో ఇండివిజువల్గానే కాదు, మనం టీమ్గా కూడా వర్క్ చేయాలని ఇందాక చెప్పా కదా, సో అదే పాయింట్ ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్లో కూడా అయితే చెప్పారు. సో మీరు టీం వర్క్ అయితే మీలో ఉండాలంటున్నారు. ఇంకా ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎలిజిబిలిటీ, మనం ఎనాలిటికల్ స్కిల్స్ ఇవన్నీ అయితే మనలో అయితే ఉండాలంటున్నారు. ఇంకా ఎక్సలెంట్ అటెన్షన్ టు డీటెయిల్ అండ్ వర్క్ విత్ ది హైయెస్ట్ లెవెల్ ఆఫ్ యాక్యురసీ. సో మన వర్క్ ఏదైతే ఉంటుందో మనం 100% యాక్యురసీగా అయితే ఉండాలి. సో మన ప్రతిదీ మనం డీటెయిల్గా అయితే మనమైతే చూడాల్సి వస్తుంది. సో అది వీళ్ళు చెప్పిన ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్. ఇంకా షిఫ్ట్స్ విషయానికి వస్తే ఇది ఒక రొటేషనల్ 24/7 అయితే కంపెనీ వర్క్ అవుతుంది. ఎవ్రీడే 24/7 షిఫ్ట్స్ అయితే ఉంటాయి. సో అందులో ఏదో ఒక షిఫ్ట్ అయితే మీకైతే రావచ్చు. సో షిఫ్ట్స్ కూడా మీకు రొటేషనల్. సో ఈరోజు ఈ షిఫ్ట్ అంటే ఒక్కొక్క వీక్ ఒక్కొక్క షిఫ్ట్ లాగా అయితే ఉంటుంది. సో మీరు షిఫ్ట్ కూడా అయితే మీకు రొటేషనల్ షిఫ్ట్స్ అయితే వస్తాయి. సో అది కూడా మీరైతే చూసుకుని మీరు దానికి కూడా ఓకే అనుకుంటే అప్పుడు మీరు జాబ్కి అయితే అప్లై చేయండి. ఇంకా వీక్ ఆఫ్స్ చూసుకుంటే ఇక్కడ వీళ్ళు ఏం చెప్పినట్టే రొటేషనల్ 2 consecutive డే ఆఫ్. ఇట్ ఈస్ 5 days వర్కింగ్ విత్ 2 days ఆఫ్ అని అయితే చెప్పారు. సో లైన్గా 2 days అయితే ఆఫ్ ఉంటుంది. సో కొన్ని జాబ్ రూల్స్ అమెజాన్లోనే 2 days ఆఫ్ అంటే లైన్గా అయితే ఉండదు. ఒకసారి మండే ఉంటే లేదా ఫ్రైడే ఇలా అయితే ఉంటుంది. బట్ ఇందులో వీళ్ళు చెప్పేశారు 2గా లైన్గా 2 days అయితే ఆఫ్ అయితే ఉంటుంది. బట్ అది శని ఆదివారాలని అయితే ఉండదు. ఒక వీక్ శని ఆదివారాలు ఉండొచ్చు, ఒక వీక్ సోమ మంగళవారం ఉండొచ్చు, ఒక వీక్ బుధ గురువారాలని ఉండొచ్చు. సో అలా అయితే మీకు రొటేషనల్ ఆఫ్ అయితే ఉంటుంది. సో దానికి ఓకే అన్నవాళ్ళు అయితే జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఇది మనకి క్వాలిటీ స్పెషలిస్ట్ హైదరాబాద్ రోల్కి మనమైతే ఇలా ఈ జాబ్ డిస్క్రిప్షన్ కంప్లీట్ మీకు డీటెయిల్గా క్వాలిఫికేషన్స్ దగ్గర నుంచి అన్ని క్లియర్ కట్గా చెప్పాను అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం అయితే ఇక్కడ డీటెయిల్స్ ఏమైతే ఫిల్ చేయాలో అదైతే చూద్దాం. సో ఫస్ట్ వచ్చి హౌ డిడ్ యూ ఫైండ్ అవుట్ అబౌట్ దిస్ జాబ్? మీకు ఈ జాబ్ గురించి ఎలా తెలిసింది? జాబ్ బోర్డ్స్ ద్వారా తెలిసిందా, సోషల్ మీడియా అడ్వర్టైజ్మెంట్ ద్వారా తెలిసిందా, లేదా అమెజాన్ ఎంప్లాయీ ఎవరైనా మిమ్మల్ని రిఫర్ చేశారా, లేదా ఏజెన్సీస్ ద్వారా తెలిసిందా, లేదా క్యాంపస్ ఏదైనా క్యాంపస్ అంటే మీకు కాలేజ్ ఉంటుందా, సో దాని ద్వారా తెలిసిందా, అదర్స్ అంటే మీకు ఎలా తెలిసింది? ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, యూట్యూబ్ అయితే యూట్యూబ్, అలా అయితే మీరైతే పెట్టుకోండి. లేదా సోషల్ మీడియా అనే ప్లాట్ఫామ్ అయినా ఇక్కడైతే మీరు చేయొచ్చు. సో ఇలా అయినా మీరైతే చూసుకోవచ్చు. ఇక్కడ కూడా ఫేస్బుక్, గూగుల్, అదర్స్ అని అయితే ఇచ్చారు. సో అదైతే మీరు క్లిక్ చేసుకోవచ్చు. సో ఇది ఇలా. లేదా నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే మీరు డైరెక్ట్గా జాబ్ బోర్డ్స్లోకి వెళ్ళి అయితే మీరు తీసుకున్నారు అని అయితే చూసుకోండి. అది కూడా నౌకరీ, లింక్డ్ఇన్ వీటిల్లో అయితే చూసుకోండి. సో కొంచెం అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ పర్సనల్ డేటా వచ్చి మీ ఫుల్ నేమ్ కంప్లీట్గా 10th క్లాస్ సర్టిఫికేట్లో ఎలా అయితే మీ పేరు ఉంటుందో అలా ఫుల్ నేమ్ అయితే ఇక్కడైతే మెన్షన్ చేయండి. అక్కడ స్కిప్ అయితే చేయకండి. సో పెద్ద పేరు ఉన్న మీ 10th క్లాస్ సర్టిఫికేట్లో ఎలా అయితే ఉందో పేరు, అదే ఆధార్, పాను అన్నిట్లో ఎలా అయితే ఉందో పేరు, సో అదే పేరు అయితే ఇక్కడ మెన్షన్ చేయండి. అండ్ మీ ఈమెయిల్ ఐడి, నేను చాలాసార్లు చెప్పాను, ఈమెయిల్ ఐడి మీ పర్సనల్ మెయిల్ ఐడి ఎప్పుడు చెక్ చేసుకునే మెయిల్ ఐడి అయితే మటుకు ఇవ్వండి. లేదా ఇలా జాబ్స్ కోసం సెర్చ్ చేసేవాళ్ళు జాబ్స్ కోసం ఒక సపరేట్ మెయిల్ ఐడి అయితే క్రియేట్ చేసుకోండి, ప్రొఫెషనల్ మెయిల్ ఐడి. సో అది పర్సనల్ పర్పస్ యూజ్ చేసుకోండి. మ్యాక్సిమం ఇలా జాబ్స్ కోసం అయితే వాడండి ఆ మెయిల్. సో అలాంటి మెయిల్ ఐడి అయితే ఇక్కడ మెన్షన్ చేసేయండి. తర్వాత మీ మొబైల్ నెంబర్, సో ఫోన్ రాగానే మీరు లిఫ్ట్ చేస్తారు అనే నమ్మకం ఉండే ఏ నెంబర్ మీ దగ్గర ఎక్కువ ఉంటుందో ఆ నెంబర్ అయితే ఇక్కడ మెన్షన్ చేయండి. అండ్ ఆల్టర్నేటివ్ నెంబర్ మీ దగ్గర ఏదైతే ఉందో సో ఆ నెంబర్ కూడా అయితే ఇక్కడ మీరు ఆల్టర్నేటివ్ నెంబర్ అయితే ఇవ్వచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చి మీ డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో ఆ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇక్కడ మెన్షన్ చేయండి. అండ్ మీ జెండర్ మేలా, ఫీమేలా, ఐ చూస్ నాట్ టు స్పెసిఫై, మీకు ఏం కావాలనుకుంటే అది ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. ఇంకా సిటిజన్షిప్ విషయానికి వస్తే మీరు ఏ సిటిజన్షిప్, భూటానా, నేపాలా, ఇండియానా అని అయితే అదైతే ఇక్కడ మెన్షన్ చేయండి. అండ్ ఫైనల్గా అడ్రస్ విషయానికి వస్తే మీ ఫుల్ అడ్రస్, హౌస్ నెంబర్, ఫ్లోరు, బిల్డింగు, స్ట్రీటు కంప్లీట్ డీటెయిల్గా
కంప్లీట్ సిటీ కాకుండా మిగతా ఉన్న అడ్రస్ మొత్తం పిన్ కోడ్ సిటీ కాకుండా మొత్తం అయితే ఇక్కడ మెన్షన్ చేసేయండి. సో దాని తర్వాత మీరు ఏ సిటీలో అయితే ఉన్నారో అదైతే మెన్షన్ చేయండి. సో నేను ఇక్కడ ఇచ్చే సజెషన్, ఎవరైతే మీ హైదరాబాద్ కాకుండా వేరే ఏరియాస్లో అయితే వేరే సిటీస్లో అయితే ఉన్నారో, మీకు హైదరాబాద్లో తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే అడ్రస్ దగ్గర ఆ అడ్రస్ అయితే ఇచ్చేయండి. సో వాళ్ళు ఏం చెక్ చేసుకోరు మీరు అక్కడ ఉంటారా లేదా అని. సో కొన్నిసార్లు ఈ లొకాలిటీలో ఉన్న వాళ్ళనే తీసుకోవడం అయితే జరుగుతూ ఉంటుంది. సో అందుకనే మీరు అడ్రస్ చూసుకుని అయితే మెన్షన్ చేయండి. ఇంకా స్టేట్ ఏ స్టేట్ కిందకి అయితే వస్తుందో అదైతే మెన్షన్ చేయండి, మీ సిటీ అండ్ మీ అడ్రస్ ఏ స్టేట్ కిందకి అయితే వస్తుందో అది మెన్షన్ చేసి అండ్ మీ ఏరియా పిన్ కోడ్, సో ఏదైతే అడ్రస్ ఇస్తున్నారో ఆ ఏరియా యొక్క పిన్ కోడ్ అయితే ఇక్కడ మీరు మెన్షన్ చేయండి. సో అడ్రస్ అయిపోయాక మనకి హైయెస్ట్ ఎడ్యుకేషన్ ప్రొఫైల్, సో మీ హైయెస్ట్ ఎడ్యుకేషన్ ఏదో అదైతే మీరు మెన్షన్ చేయండి. అండ్ మీ ఏ ఇయర్లో పాస్ అయ్యారు అంటే ఎడ్యుకేషన్ టైప్ ఏంటి, ఆర్ట్సా కామర్సా ఇంజనీరింగ్ ఏంటి అవన్నీ అయితే ఇచ్చి ఇక్కడ మెన్షన్ చేయండి. తర్వాత ఇంకా ఎక్స్పీరియన్స్ లెవెల్కి అయితే వస్తే మీకు టోటల్ ఎక్స్పీరియన్స్ ఎన్ని మంత్స్లో ఎంత ఉందని అడుగుతున్నారు. సో మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే 1 year లోపల ఉంటే ఎన్ని మంత్స్ ఉంటాయని అయితే ఇవ్వండి. 2 to 3 years అంటే లెక్కేయండి, ఎన్ని మంత్స్ కిందకి వస్తే అన్ని మంత్స్ అయితే ఇవ్వండి. సో ఏది లేకపోతే కనుక 0 అని అయితే మెన్షన్ చేసేయండి. ఇంకా మీరు కరెంట్లీ వర్క్ చేస్తున్నారా అని అయితే అడుగుతుంది. ఎవరైతే వర్క్ చేస్తున్న వాళ్ళు అప్లై చేశారో వాళ్ళైతే ఎస్ పెట్టండి. ఎవరైతే వర్క్ చేయట్లేదో నో అని అయితే పెట్టండి. ఫ్రెషర్స్ కూడా నో అని అయితే మెన్షన్ చేయండి. ఇంకా నెక్స్ట్ నోటీస్ పీరియడ్. సో ఎవరైతే వర్క్ చేస్తున్నారో, సో మీరు ఎప్పుడు లోపల మీకు నోటీస్ పీరియడ్ ఆ ప్రీవియస్ కంపెనీ ఏదైతే వర్క్ చేస్తున్నారో ఆ కంపెనీలో నోటీస్ పీరియడ్ ఉంటే ఎన్ని డేస్ నోటీస్ పీరియడ్లో ఉన్నారో అదైతే ఇక్కడ మెన్షన్ చేయండి. నోటీస్ పీరియడ్ లేకపోతే కెన్ జాయిన్ ఇమీడియట్లీ అని అయితే మెన్షన్ చేయండి. ఫ్రెషర్స్ కూడా కెన్ జాయిన్ ఇమీడియట్లీ అని అయితే మెన్షన్ చేసేయండి. ఇంకా నెక్స్ట్ మీ కరెంట్ ఎంప్లాయర్ కానీ లాస్ట్ ఎంప్లాయర్ కానీ ఎవరు అదైతే మెన్షన్ చేయండి. ఎవరు లేకపోతే ఇక్కడ ఫ్రెషర్ అని అయితే పెట్టేసేయండి. ఇంకా శాలరీ కూడా ఇక్కడైతే వీళ్ళు ఇచ్చారు. సో మీకు శాలరీ అంతా కూడా ప్రీవియస్గానే కరెంట్ ఎంప్లాయీ మంత్లీ శాలరీ ఏదైతే ఉందో అదైతే మెన్షన్ చేయండి. ఏది లేకపోతే కనుక 0 అయితే పెట్టేసేయండి. ఇంకా అదర్ డీటెయిల్స్ వచ్చి మీకు ఏమైనా బ్యాక్లాగ్స్ ఉందా అని అడుగుతుంది. ఉంటే ఎస్ అని అయితే పెట్టండి, లేకపోతే నో అని అయితే పెట్టేయండి. ఇంకా మీకు మీరు బిజినెస్ రిక్వైర్మెంట్స్ పెట్టే బదులు కొన్నిసార్లు బిజినెస్ రిక్వైర్మెంట్స్ ప్రకారం మీరు ఓవర్ టైం జాబ్ చేయాలని అయితే అడుగుతుంది. చేయగలిగితే ఎస్ అయితే పెట్టండి, చేయలేని వాళ్ళు నో అని అయితే పెట్టేయండి. ఇంకా మీరు రొటేషనల్ షిఫ్ట్స్, రొటేషనల్ వీక్ ఆఫ్స్కి మీకు ఓకేనా, బిజినెస్ రిక్వైర్మెంట్స్ ప్రకారం మీకు రొటేషనల్ షిఫ్ట్స్, రొటేషనల్ వీక్స్ ఆఫ్ అయితే ఇస్తూ ఉంటున్నారు. ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని పెట్టండి. అన్నీ ఎస్ అయితే పెట్టండి, నో అని అయితే పెడితే మిమ్మల్ని ఇంటర్వ్యూకి కూడా పిలవరు. అండ్ కొన్నిసార్లు జాబ్ డిస్క్రిప్షన్ ప్రకారం మీరు రీలొకేట్ అయితే అవ్వాలంటుంది. సో ఇది హైదరాబాద్, అవుట్ ఆఫ్ హైదరాబాద్ ఉన్న వాళ్ళు హైదరాబాద్కి రీలొకేట్ అవుతారా అని అర్థం. సో ఎవరైనా కానీ ఎస్ అని అయితే పెట్టండి. ఇంకా కొన్నిసార్లు మీరు కస్టమర్స్కి ఫోన్ చేయాలి, ఈమెయిల్తో అయితే కాంటాక్ట్ అవ్వాల్సి అయితే వస్తుంది. అది మీకు ఓకేనా అని అయితే అడుగుతుంది. ఎస్ అని అయితే పెట్టండి. మీ పాన్ కార్డ్ నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వండి. అండ్ మీకు ఆధార్ కార్డు ఉందా అని అడుగుతుంది. ఎస్ అని అయితే ఎస్, నో అయితే నో అని పెట్టండి. ఎస్ అని అయితే పెట్టి ఇక్కడ వదిలేయండి. సో ఇక్కడ వచ్చి మీరు ఎంప్లాయీ, మీరు ఎప్పుడైనా అమెజాన్లో వర్క్ చేశారా అని అయితే అడుగుతుంది. ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని అయితే పెట్టండి. మీరు ఇప్పుడు కరెంట్గా అమెజాన్లో వర్క్ చేస్తున్నారా అని అయితే అడుగుతుంది. ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని అయితే పెట్టండి. ఇంకా మీ రెజ్యూమ్ ఇక్కడ అప్లోడ్ చేయండి. మీ రీసెంట్ అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే అప్లోడ్ చేయండి. ఎప్పటితో ఫొటోస్ అయితే అప్లోడ్ చేయకండి. ఇంకా ఇక్కడ క్లిక్ చేసి సబ్మిట్ అని కొట్టేస్తే మీరు ఈ జాబ్ రోల్కి అయితే సబ్మిట్ చేసేస్తారు. సో ఇలా మనమైతే ఈ అమెజాన్ వర్చువల్ హైరింగ్ ప్రో వాళ్ళు ఈ అమెజాన్ క్వాలిటీ స్పెషలిస్ట్ రోల్ అయితే వీళ్ళైతే ఇలా కండక్ట్ చేస్తున్నారు. సో ఇది అయిపోయాక మీకు హైర్ ప్రో నుంచి మీకు ఒక ఆన్లైన్ టెస్ట్ అయితే వస్తుంది లింక్. సో ఆన్లైన్ టెస్ట్ మీరు పాస్ అయితే అప్పుడు ఫర్దర్ రౌండ్స్కి అయితే మిమ్మల్ని పిలవడం అయితే జరుగుతుంది. సో ఇది గైస్ మనకు కంప్లీట్గా అమెజాన్ క్వాలిటీ స్పెషలిస్ట్ రోల్కి అయితే ఇలా అప్లై చేసుకోవాలి. మీకు క్లియర్ కట్గా అయితే నేను చెప్పాను అనుకుంటున్నాను. సో ఇది గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అయితే చేయండి. ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే నేను పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. సో సీ యు గైస్, మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.